హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎండిమిర్చి నూనెలో వేయించి జీలకర్ర ఎల్లిగడ్డలు అయితే చాలా వేశాను, కొన్ని పల్లీలండి. ఓకే, ఇవన్నీ నూనెలో ఫ్రై చేసి నేను పక్కన పెట్టుకున్నాను మిక్సీలో. తర్వాత టమాటా, అందులో కావలసినన్ని టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. నేను పోపు కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పోపుకు ఉల్లిగడ్డలు, ఇంకా వచ్చేసి కొన్ని మెంతులు, ఓకే. రోజు కూరగాయలే వండుతాం కదా, అప్పుడప్పుడు కొంచెం రోటి పచ్చళ్ళు కూడా నూరుకొని తినాలి. అయితేనే నోటికి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. నేను సాయంత్రం కొంచెం బియ్యం కూడా నానబెట్టాను. ఓకే, టమాటాలు అయితే ఇప్పుడు ఉడుకుతున్నాయి. మొన్న కూడా ఒకసారి నేను రోటి పచ్చడి చేశానండి, ఇదే పచ్చడి. చాలా టేస్ట్ అనిపించింది, కానీ వీడియో తీయలేదు ఆ రోజు. నేను ఈరోజు వీడియో తీసేసి నేను చూపించాలని అనుకున్నాను. ఈ టమాటాలో కొంచెం ఉప్పేసాను. ఉప్పేస్తే టమాటాలు కొంచెం తొందరగా ఉడుకుతాయి కదా, అందుకనేసి టమాటాలు అయితే వేసాను. భలే టేస్ట్ ఉంటుందండి ఎండుమిరపకాయ తాలింపు చేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇందులో నూనె కూడా పోసుకుంటాను. ఓకే, ఈరోజు అయితే బోళ్ళు చాలా వెళ్ళాయండి. ఇంతకుముందే బోళ్ళు అయితే తోమేశాను. బోళ్ళు తోమేసి బయట మొత్తం క్లీన్ చేసి నేను ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం సర్ది జలుబు, మా మనవడికి మా కన్నయ్యకు జలుబు చేసింది కదా, కన్నయ్య జలుబు మాకు కూడా అంటుకున్నది. మా ఇంట్లో అందరికండి. కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసి పచ్చడి చేస్తే జలుబు కూడా పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ జలుబు చేసి నోరు కూడా మొత్తం సప్పగా అయిపోయిందండి, ఏ టేస్ట్ కూడా తెలియట్లేదు అసలే. టమాటాలు అయితే ఉడుకుతున్నాయి, ఇంకాసేపు ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాత మనం పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడైతే నేను రోట్లో పచ్చడి నూరుకొచ్చాను, చూశారు కదా. ఇప్పుడు పోపు చేసుకుందాం. ఓకే, పోపు అయితే వేడవుతుంది.
రోజు కూరలు తిని తిని బోరు కొడుతుంది కదా, అప్పుడప్పుడు పచ్చళ్ళు కూడా చేసుకోవాలండి. టమాటా పచ్చడి కానీ, ఇలా ఎండుమిర్చి పచ్చడి కానీ, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, జీలకర్ర 3 నూనెలో ఫ్రై చేయాలండి చాలాసేపు. మిర్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని తర్వాత టమాటాలు ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత రోట్లో పెట్టి నూరుకోవాలి పచ్చడి. ఇప్పుడైతే నూనె వేడయింది. ఎల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పచ్చడి వేసుకున్నాము. పచ్చడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆహా ఏమి రుచి అయినా మై మరచి, అంత బాగుంటుందండి పచ్చడి అయితే. ఇప్పుడైతే ఈ పచ్చడి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇది దోశ పైన కూడా తినొచ్చండి, అన్నంతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, జొన్న రొట్టెలతో కూడా తినొచ్చు, అన్నిటితో తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఒక వారం రోజులు కూడా ఉంటుంది. ఇందులో వాటర్ అసలే పడలేదండి. చూస్తున్నారు కదా, ఇది పచ్చడి. మీరు కూడా ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, మా అత్తయ్య అయితే ఊరికి ఇవే పచ్చళ్ళు చేస్తూ ఉంటుంది రోట్లో నోరుతో. నాకు చాలా ఇష్టం అండి ఈ పచ్చడి అంటే. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.